అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యూర్ థాట్స్. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మై డియర్ రౌడీ ఎపిసోడ్ నెంబర్ 17. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వీరా, నువ్వు కట్ చెయ్యి, ఆ వెధవలు తిని చేస్తారు అంటూ అందరినీ చూపించాడు వీర. అయితే నేను కట్ చేయను అంటూ వాళ్ళకి గార్డెన్లోకి వెళ్ళిపోయి చేతులు కట్టుకొని చెట్ల దగ్గర నిల్చుంది. వీర తన వెనకే వెళ్ళాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సమీర్, అదేంటి వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు ఆశ్చర్యంగా. ఎట్లయినా చదువుకున్న వాళ్ళు గ్రేట్ రా. నువ్వు ఉన్నావు, ఎందుకు డాక్టర్ చదివి విశిష్టాన్ని చూసి నేర్చుకో. కేక్ కటింగ్కి రానన్నాడని అలిగి వెళ్ళింది వీర తన వెనకే వెళ్ళాడు. నువ్వు ఆ రోజు గట్టిగా పట్టి ఉంటే బాగుండేదేమో అన్నాడు సుబ్బు. నువ్వు ఆపరా సామి, వీడు అలిగినా ఏం చేసినా వీరా లొంగడు. విశిష్టాకి మాత్రమే వాడు ఎందుకో అలా అయిపోతున్నాడు అంటాడు కాళీ. చెప్పాగా, మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే తెలుస్తుంది అన్నాడు నవ్వుతూ సమీర్. గార్డెన్లో వీరా, జాన్ ఏంటిది, నాకు ఇలాంటివి నచ్చవు, నువ్వు లోపలికి వెళ్ళు అనగానే మీరు బయటికి వెళ్ళండి అంటూ దూరంగా వెళ్ళింది విశిష్ట. షో, నన్ను బెదిరించక జాన్, నాకు అవతలో చాలా పనులున్నాయి అని వీరా అనగానే నువ్వు వెళ్ళి కేక్ కట్ చేసుకో అంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. ఇంత అలిగినా మానవుడికి దయ కలగదే, ఏం చేస్తాం అంటూ లోపలికి వెళ్ళి సమీర్ భయ్య, గుడికి వెళ్ళి వచ్చాక సెలబ్రేట్ చేసుకుందాం సరేనా అన్నది నవ్వుతూ. నువ్వు ఎలా అంటే అలా అన్నాడు సమీర్. చిటీరా వెళ్దామని పిలిచింది విశిష్ట. ఎక్కడికి మేడం అని అడిగాడు విసుక్కుంటూ. గుడికి అంది. నాకు మస్తు పనులున్నాయి, మీరు వెళ్ళండి మేడం అంటూ లోపలికి వెళ్ళాడు. సరే నేనే వెళ్తాను అంటూ వెళ్ళిపోయింది విశిష్ట. చేతిలో ఫోను, చిన్న పౌచ్ ఉన్నాయి. సింహ, కాళీ నువ్వు తనతో వెళ్తే బాగుంటుంది, వీరాకి తన ఒక్కదాన్ని పంపామని తెలిస్తే ఊరుకోడు అనగానే సింహ కూడా నాది సేమ్ డైలాగ్ తెలుగులో అంటాడు. సరే అంటూ కాళీ వెళ్ళాడు. బట్ సార్, మీనా వేషాలు లెక్కించుకుంటూ బయటకు వచ్చేసరికి విశిష్ట కనబడలేదు. సమీర్ ఇంటి దగ్గర గుడిలో విశిష్ట ప్రదక్షిణలు చేసుకొని దర్శనం పూర్తయ్యాక ఒక చోట కూర్చొని గౌతమికి మళ్ళీ కాల్ చేసింది. లిఫ్ట్ చేయలేదు. ఏదైతే అది అయిందని విమ్ము అంకల్ సెల్కి కాల్ చేసింది. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. ఏంటిది ఎప్పుడూ లేనిది ఫోన్ అందకపోవడం అంటూ బిందుకి కాల్ చేసింది. బిందు లిఫ్ట్ చేసి హ్యాపీ బర్త్డే మై డియర్ లేడీ డాన్ అంటూ విష్ చేసింది. థ్యాంక్ యూ బిందు, నాకు హెల్ప్ చెయ్యి. నిన్న ఈవినింగ్ అమ్మతో మాట్లాడాను, మార్నింగ్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. తాతయ్య ఫోను నాన్నది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. నాకెందుకో టెన్షన్గా ఉంది. నువ్వు ఇంటికి వెళ్ళి ఏమైందో కనుక్కో. నేను ఈలోపు ఫణీంద్ర అంకుల్ డీజీపీకి కాల్ చేస్తాను అన్నది కంగారుగా. టెన్షన్ పడకు విషి, నేను ఇప్పుడే వెళ్తాను అంటూ కాల్ కట్ చేసింది బిందు. విషి బయటికి చూస్తూ ఫణీంద్రకి కాల్ చేయబోతుంటే తన ఎదురుగా ఒక కార్ వచ్చి ఆగింది. ఏం జరిగిందో తెలిసే లోపే అందులో నుండి ఒకడు దిగి విశిష్టకి మత్తెక్కిచ్చి కారులోకి ఎక్కించాడు. కారు వెళ్ళిపోయింది. ఎవరూ చూడలేదు. 2 నిమిషాల తర్వాత ఖాళీ వచ్చాడు. బహుశా విశిష్ట అక్కడికి వచ్చి ఉండొచ్చు అనుకుంటూ. లోపలంతా వెతికినా కనబడలేదు. సరే ఫోన్ చేద్దాం అనుకుంటూ కాల్ చేశాడు. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. ఇంకేదైనా గుడికి వెళ్ళిందేమో అని ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ యూకేలో సిద్ధు వెళ్ళి అనిరుద్ని కలిశాడు. అనిరుద్ ఇదిగో రాని గిఫ్ట్ అంటూ ఒక బాక్స్ ఇచ్చాడు. సిద్ధు అది ఓపెన్ చేసి చూశాడు. అందులో బేబీ పింక్ కలర్ టాప్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, డైమండ్స్తో చేసినవి. అనిరుద్, చూసావా, వైషుకి ఆ కలర్ అంటే ఇష్టమని ఇలా సెట్ చేశాం. సూపర్ అసలా, షబాజ్ అనిరుద్ అంటూ తనని తానే కొట్టుకున్నాడు. సిద్ధు ఇయర్ రింగ్స్ తీసి వేలితో టచ్ చేస్తూ, ఇవి ఎంత కాస్టో తెలుసా వైషు, కానీ నీ కోసం తీసుకున్న వైట్ డైమండ్స్కి చుట్టూ బేబీ పింక్ కలర్ ఎక్కడా దొరకలేదు. ఎంత కష్టపడ్డానో తెలుసా, రేపు నువ్వు ఇవి పెట్టుకుంటే నా కష్టమంతా మర్చిపోతా అనుకుంటూ నవ్వుకుంటున్నాడు. రే మిత్రద్రోహి అంటూ టపామని నెత్తిన ఒక్కటి పీకి, ఇంత హెల్ప్ చేస్తే ఒక్క థ్యాంక్స్ లేదు సరికాదా, నువ్వు మాత్రం డ్రీమ్లోకి వెళ్ళిపోయావు అన్నాడు అనిరుద్ ఉక్రోషంగా. నీకు థ్యాంక్స్ ఎందుకురా కక్కుర్తేదవా, రేపు మార్నింగ్ వచ్చేయి, సిగ్గు లేకుండా 2 రోజులు మా ఇంట్లోనే ఉండు సరేనా అన్నాడు సిద్ధు. అలా అన్నావు తల్లి పిల్ల న్యాయం అంటూ భుజంపై చేయి వేసి, దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్ అంటూ సాంగ్ సింగాడు. మధ్యాహ్నమైన విశిష్ట ఇంకా ఇంటికి రాకపోవడంతో అందరికీ చిన్నగా టెన్షన్ మొదలైంది. ఎన్నిసార్లు కాల్ చేసినా విశిష్ట లిఫ్ట్ చేయకపోవడంతో టెన్షన్ మరింత పెరిగింది. ఒకవేళ వీరా తీసుకెళ్లాడేమో, తనకి కాల్ చేయి అన్నాడు కాళీతో సమీర్. కాళీ వెంటనే వీరాకి కాల్ చేశాడు. వీరా లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు సీరియస్గా. ఎక్కడున్నావు వీరా? సిమ్లా జ్యువెలరీ సెల్ చేసాం, అమౌంట్కి వెళ్తున్నా అని చెప్పి వచ్చాగా
మళ్ళీ ఎక్కడా అని అడుగుతావేంటి అన్నాడు సీరియస్గా. చెప్పామనుకో జాన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకు అంటూ కాల్ కట్ చేశాడు. అది విని కాళీ గుండె గుబేలు అన్నది. ఏమైందిరా అని అడిగాడు కంగారుగా సమీర్. కాళీ అందరి వైపు చూస్తూ విశిష్ట వీరాతో లేదురా అన్నాడు. అవునా మరెక్కడికి వెళ్ళినట్టు అన్నాడు సింహ ఆశ్చర్యంగా. మీరంతా ఎందుకు ఇలా గాబరపడుతున్నారు? నాకు తెలిసి డేంజర్ మేడం వెళ్ళిపోయి ఉంటారు అంటాడు చిట్టి. ఎక్కడికి అని అడుగుతాడు సుబ్బు. వాళ్ళ ఇంటికన్నా. ఎహే నువ్వాపు, విశిష్ట వీరని వదిలి ఎక్కడికి వెళ్ళదు. అలా ఎందుకు అనుకోవాలి? టైం కోసం చూసింది జంప్ చేసింది అంటూ పల్లికలించాడు చిట్టి. అలా చూసినా మనం ఇక్కడికి వచ్చాక తను ఒక్కతే ఎన్నోసార్లు బయటికి వెళ్ళింది. అప్పుడు కూడా తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎందుకు వెళ్తుంది? అదిగాక నిన్న కూడా రమ్మంది. తనకి వెళ్ళిపోయే ఉద్దేశమే ఉంటే నిన్నెందుకు రమ్మంటుందిరా గూట్లే అన్నాడు సీరియస్గా. మరదే డేంజర్ మేడం తెలివి. నేను రానని తెలిసే అడిగింది అంటాడు చిట్టి. ఏహే ఆగు, అసలు తను ఎక్కడికి వెళ్ళింది? యముడొస్తాడు, వాడికి ఏం చెప్పాలి అన్నాడు కాళీ భయపడుతూ. సుబ్బు, ఉన్న విషయం చెబుదాం. ఈ చిట్టి గారిని పిలిస్తే స్టైల్ కొట్టాడని చెబుదాం అన్నాడు సీరియస్గా. ఇది మరీ బాగుంది. ఒక్కళ్ళకి నలుగురున్నారు, మీరు వెళ్ళలేదు. పనోడిని నేను వెళ్ళాలా? ముందు ఆ యముడు మిమ్మల్ని ఉత్తికే నా దాకా వస్తాడు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు చిట్టి. అదంతా విన్న సురేఖ, ఇలా కూర్చొని లాభం లేదు, ముందు వీరాకి కాల్ చేసి విషయం చెప్పండి అన్నది కంగారుగా. అమ్మో, విశిష్ట పుట్టినరోజే మనందరి చచ్చిన రోజు అవుతుందా అంటాడు సుబ్బు. నేనే చేస్తా అంటూ వీరాకి కాల్ చేశాడు సమీర్. వీరా కట్ చేశాడు అని సమీర్ చెప్పగానే ఇదే ప్రాబ్లం. ఒక్కసారి కట్ చేశాక రెండోసారి చేస్తే తిడతాడు. అబ్బా, తిడితే ఏంటి, విషయం చెప్తే పరిగెత్తుకుంటూ వస్తాడు. మళ్ళీ చేయి సమీర్, నాకు కంగారుగా ఉంది అన్నది సురేఖ. పరిగెత్తుకుంటూ వస్తాడు, ఖాళీ చేస్తాడు అని చెప్పాడు సుబ్బు. రే, అసలే విశిష్ట ఏమైందో అని టెన్షన్ పడుతుంటే నీ గోలేంటి బే అని నెత్తిన ఒక్కటి పీకి సరే పదండి వెతుకుదాం అన్నాడు ఖాళీ. ఎక్కడుందని వెతుకుతాం అన్నాడు సీరియస్గా సింహ. సమీర్ ఫోన్ రింగ్ అయింది. వీరా అన్నాడు భయంగా. రే, ఫోన్ చేసినప్పుడు లేని భయం ఇప్పుడు దేనికి, లిఫ్ట్ చేయన్నాడు సుబ్బు. సమీర్ లిఫ్ట్ చేసి ఖాళీ ఇదిగో వీరా లైన్లో ఉన్నాడు అంటూ ఇరికించాడు. ఖాళీ ఎక్స్ప్రెషన్ ఇంకా చెప్పనవసరం లేదు. సమీర్ స్పీకర్ ఆన్ చేసి ఖాళీకి ఇచ్చేసరికి అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ అయ్యారు. రే, ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నారు, అంతా ఓకేనా అని అడిగాడు అనుమానంగా. ఖాళీ చెప్పు అన్నట్లు సైగ చేశాడు సుబ్బు. ఖాళీ భయపడుతూ వీరా అది ఏంటంటే జాన్కి ఫోన్ ఇవ్వు అన్నాడు వీరా. ఇవాల్టితో అందరి చాప్టర్ క్లోజ్ రా అనుకుంటాడు సుబ్బు మనసులో. విషి గుడికి వెళ్ళింది, ఇంకా రాలేదు. కానీ వీరా టైం చూసి మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది, ఇంకా రాలేదా అని అడిగాడు విసుక్కుంటూ. తను ముందు వెళ్ళింది, తన వెనకే నేను వెళ్ళాను. నేను వెళ్ళేసరికి తను ఎటు వెళ్ళిందో కనబడలేదు అంటూ నసికాడు. ఏంటి, కనబడలేదా అంటే తను ఒక్కతే వెళ్ళిందా అనగానే అది విని చిట్టి చచ్చా, మాపే చేతిలో చిట్టిగాడు మటాష్ అనుకుంటాడు మనసులో. అవును, తను ఇంకా రాలేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు, అందుకే నీకు చెప్దామని కాల్ చేశాము. ఒక్కదాన్ని పంపించొద్దని చెప్పాను కదా అని అరిచాడు పెద్దగా వీర. అందరు గుండెలు గుబేలు మన్నాయి ఆ సౌండ్కి. సుబ్బు చిట్టీలు నుదుటిపై చెమట తుడుచుకున్నారు. అదే చెప్తున్నా వీరా, నేను వెనకే వెళ్ళాను, కానీ తను అంటూ ఇంకా కంప్లీట్ చేయకుండానే నేను వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి సిమ్లా జ్యువెలరీకి వచ్చిన 5 కోట్లు కార్లో పెట్టి తను ఎక్కి స్టార్ట్ చేశాడు. వెంటనే విశిష్ట నెంబర్కి కాల్ చేశాడు. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. మళ్ళీ చేశాడు. నో ఆన్సర్. కోపం చిరాకు పెరిగిపోతుంటే, జాన్ ఎక్కడికి వెళ్దాం, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? నాకంటూ ఈ ప్రపంచంలో ఉన్నది నువ్వే కదా. ఇలా బాధ కోపం రెండూ కలిపి కొడుతున్నాయి. తన చిన్నతనం గుర్తొచ్చింది. ఊహ తెలిసేసరికి అమ్మ చనిపోయింది. నాన్న రెండో పెళ్లి చేసుకుంటే వచ్చిన ఆమె తల్లి కాలేకపోయింది. తనని ఎన్నోసార్లు కొట్టింది. అప్పుడు పడేవాడు బాధ. రాను రాను బాధలంటే భయం పోయి కోపం అసహనం వచ్చి చేరాయి. ప్రేమగా పలకరించే వాళ్ళే లేక, తిన్నానో లేదో అడిగే వాళ్ళు లేక తను ఒక బండరాయిలా మారిపోయాడు. చిట్టి మాపే అని పిలిచినా, అందరూ వెనక తన మీద జోక్స్ వేసినా అన్నీ తెలుసు. కానీ ఎందుకో విశిష్టాన్ని చూశాక, ముఖ్యంగా పెళ్ళైన తర్వాత ఏంటో ఫీలింగ్ నచ్చింది. ఆ తర్వాత తన పక్కనే పడుకుంటే ఎందుకో తెలియదు కానీ చాలా చాలా బాగుంది. మధ్యలో మెలకు వచ్చి చూస్తాడు. తన వైపు అస్సలు తిరగదు. అటువైపు తిరిగి పడుకుంటుంది, దుప్పటి ముసుగేసి మరి. ఆ రోజు సమీర్ కోసం వెళ్ళమనగానే వెళ్ళాడు. ఎందుకో తన కోసం.
తను చేసేది యాక్షన్ అని తెలిసి వెళ్ళాడు. ఒకవేళ తన ఇంటికి వెళ్తే మాత్రం నాలోని రాక్షసుడు బయటికి వస్తాడు అనుకుంటూ కార్ ఫాస్ట్గా పెంచాడు. బయట కార్ ఆగిన సౌండ్కి సమీర్, సురేఖ పిల్లలిద్దరిని తీసుకొని లోపలికి వెళ్ళు, నేను పిలిచే వరకు బయటికి రాకు అనగానే సురేఖ వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. మీ అందరికీ ఓ దండం, నేను పారిపోతున్నా అంటూ కిచెన్లో నుండి జంపజీలాని చిట్టి. పాపం చిట్టి కానీ బ్యాడ్ లక్. వీర కిచెన్ వెనుక వైపు నుంచే వచ్చాడు. చిట్టి ఎదురుపడ్డాడు. అంతే, గుండె ఆగినంత పని అయింది. ఎక్కడికి రా అని అడిగాడు పెద్దగా. అది అన్నా అనగానే వీర తన చేయి పట్టుకొని బరబరా లాక్కొచ్చి అందరి ముందు పడేశాడు. అందరూ పైకి లేచి నిలబడ్డారు. వీర వెళ్ళి ఖాళీ చెంప చెల్లమనిపించగానే వెళ్ళి దూరంగా పడ్డాడు. బట్ దెబ్బ అందరికీ పడినంత పని అయింది. సుబ్బు అయితే భయంతో 2 అడుగులు వెనక్కి వేశాడు. నేను వెళ్ళింది మీ అందరి పని మీదేగా, అటువంటి అప్పుడు మీరంతా నా జాన్ని జాగ్రత్తగా చూడాల్సిన పని లేదా అంటూ సమీర్ తప్ప అందరినీ ఇష్టం వచ్చినట్టు కొట్టేశాడు. చిట్టికి కూడా 4 పడ్డాయి. బెల్ట్ తీశాడు కోపంగా. వీరా, మేం చేసింది తప్పే, కానీ ఇలా కొట్టడం సమస్యకి పరిష్కారం కాదు. అసలు ఇందులో మా తప్పు ఎంతుందో విశిష్ట తప్పు అంతే ఉంది అన్నాడు సీరియస్గా సింహ. విశిష్టానా? తనేం చేసింది అని అడిగాడు కోపంగా. సమీర్ ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. చూసావా, తను లిఫ్ట్ చేయడం లేదు అంటే తనకేం కాలేదు, సేఫ్గానే ఉంది అన్నాడు చిన్నగా. అయితే ఏమంటావు, తను కావాలని లిఫ్ట్ చేయడం లేదంటావా? నువ్వు అనుకున్నట్టు తనకి ఏదో అయ్యే ఉండటానికి అంత ఛాన్స్ ఉందో, అవ్వకపోవడానికి తను కావాలని లిఫ్ట్ చేయకుండా ఉండటానికి అంత ఛాన్స్ ఉంది అంటున్నా అంటాడు సింహ. తను కావాలని అలా చేయాలంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయొచ్చు. అలా చేయలేదు అంటే తనకేదో జరిగింది. మీలో ఎవరైనా తనతో వెళ్ళి ఉంటే తనకేం అయ్యేది కాదు అంటున్నా అంటూ అక్కడున్న ఫ్లవర్ వాజ్ పగలగొట్టాడు. దాని కాస్ట్ 5000. కాలి పైకి లేచి, వీరా నువ్వు కోపంతో కాదు, కొంచెం నెమ్మదించి చిన్నగా ఆలోచించు అంటూ వీరా భుజంపై చేయి వేశాడు. వీరా తన చేయి తీసేసి జాన్ ఎక్కడున్నావు అంటూ పెద్దగా అరిచాడు. ఆ కేకలేంటి, వాలకం ఏంటి అంటూ ఇలా చేద్దాం అనుకున్నాడు. ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంట్రా, ఓవర్ యాక్షన్ అన్నట్టుగా. బట్ అంత ధైర్యం తనకెక్కడిది. విశిష్టకి మెలకు వచ్చేసరికి తల అంతా భారంగా ఉంది. కుర్చీలో కూర్చుని ఉంది. చేతులకి తాళ్ళు కట్టి ఉన్నాయి. నోటికి ప్లాస్టర్లు గట్రా ఏమీ లేదు. చుట్టూ చూసింది, ఏదో రూమ్ అది. డోర్ తీసే ఉంది. వాల్ క్లాక్ సౌండ్ కూడా వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది. తల తిప్పి టైం చూసింది, 3 గంటలు. జరిగింది గుర్తొచ్చింది. అంటే మార్నింగ్ కిడ్నాప్ చేసి తీసుకొచ్చారా? ఎవరు, ఎందుకు అనుకుంటూ, హలో ఎవరండి నన్ను తెచ్చింది, అదే కిడ్నాప్ చేసింది అని అడుగుతుంది. ఎవ్వరు రాలేదు. నో ఆన్సర్. ఓహో, ఇప్పుడు అడగటం కాదేమో, అరవాలేమో అనుకుంటూ, హలో ఎక్స్క్యూజ్ మీ, మీరెవరూ కానీ ఒకసారి కనబడండి, లేకపోతే మీకు నా హస్బెండ్ గురించి తెలియదు అనుకుంటా, తను ఖచ్చితంగా వస్తాడు, వస్తే మాత్రం మామూలుగా ఉండదు అంటూ వాయిస్ పెంచింది. ఒకతను లోపలికొచ్చి విశిష్ట ముందు చైర్లో కూర్చున్నాడు. ఎవరండి మీరు అని అడిగింది విశిష్ట ఎగాదిగా చూస్తూ. నన్ను మొన్నటిదాకా సూరజ్ మెహతా అనేవాళ్ళు, కానీ నీ మొగుడు వాడే ఆ వీర నా ప్లాన్ నాకే తిప్పికొట్టాడు. అప్పటి నుంచి చవటాయ్ అంటున్నారు. కానీ ఓహో, ఏదో రాజులు ప్యాలెస్, మీరు చెప్పింది 40 కోట్లు, కానీ వాటి ఒరిజినల్ వాల్యూ 200 కోట్లు. హా సూరజ్ అని అడిగింది. హా వాడినే. నన్నెందుకు కిడ్నాప్ చేశారు అని అడిగింది విశిష్ట కంగారుగా. ఎంబీఏ చేసావు, టాప్ డిజైనర్వి, ఆ మాత్రం గెస్ట్ చేయలేవా అని సూరజ్ అనగానే, షో తీరిగ్గా గెస్ట్ చేస్తా, కానీ మార్నింగ్ నుండి ఏమీ తినలేదు, పిచ్చి ఆకలి వేస్తుంది, ముందేమైనా పెట్టండి అన్నది నీరసంగా. నీకు వాటర్ తప్ప ఏమి ఇవ్వను, నా పని పూర్తయ్యాకే నువ్వు తినేది అంటూ ఎవరినో పిలిచాడు సూరజ్. ఒక అమ్మాయి వచ్చి విశిష్టకి వాటర్ తాగించి వెళ్ళిపోయింది. చూడు విశిష్ట, నేను బేసికల్లీ చాలా మంచోడిని. మా తమ్ముడు మా నాన్నకి నా మీద ఏవో శాడీలు గట్రా చెప్పి ఆస్తి మొత్తం రాయించుకున్నాడు. అప్పటిదాకా వాడి మీద ఏ కోపం లేని నాకు ఒక్కసారిగా ఎంత కోపం వచ్చింది అంటే, యాక్సిడెంట్లో వాడి ఫ్యామిలీ మొత్తాన్ని ఇది చేసేసా అంటూ కోపంగా చూసేసరికి విశిష్ట కొంచెం భయపడింది. అన్నట్లు నీకు వరుస ఫోన్స్ మీ ఇంటి నుంచి, బిందు అట ఓ తెగ చేస్తుంది, ఇంకా వీర, ఖాళీ, సమీర్ అయితే చేస్తూనే ఉన్నారు అన్నాడు. విశిష్ట ఏం మాట్లాడలేదు. మళ్ళీ రింగ్ అవుతుంటే సూరజ్, సి మిస్ విశిష్ట, యువర్ హస్బెండ్ ఈజ్ కాలింగ్ కంటిన్యూయస్లీ, చూద్దాం నువ్వు కనబడకపోతే ఏం చేస్తాడో అన్నాడు వెటకారంగా నవ్వుతూ.
మీరు శాడిస్ట్ అయితే తను సైకో అవుతాడు, జాగ్రత్తగా డీల్ చేయండి అన్నది విశిష్ట. ఆహా, అలాగా, చూద్దాం అంటూ వెళ్ళిపోయాడు సూరజ్. ఏంటో ఈ బర్త్డే, అమ్మ నాన్న విషెస్ లేవు, బామ్మ తాత ఆశీస్సులు లేవు, కనీసం తిండి కూడా లేదు. మా పే నీ వల్లే ఇదంతా అంటూ ఏడుపు మొహం పెట్టింది విశిష్ట. సాయంత్రం 5 గంటలు. అప్పటికే కొన్ని వందల సార్లు చేశాడు ఫోన్ వీర. గంటకి సమీర్ ఇంట్లో ఒక్కో వస్తువు పగులుతుంది. సమీర్, ఒక పని చేస్తే, నీకు తెలిసి పోలీసు ఉంటే నెంబర్ ట్రేస్ చేయించు, లేకపోతే మనం తప్ప సామాన్లు ఏవి మిగిలవు అంటాడు సింహ. సార్, డాక్టర్గా చేస్తూ ఉంటే ఏమైనా తెలిసే వాళ్ళు, బట్ ఈయనే దొంగ కదా, ఇంకెవరు తెలుస్తారు అని సుబ్బు అనగానే కాళీ నెమ్మదిగా వీరా దగ్గరికి వెళ్ళి, నాకెందుకో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద అనుమానం ఉంది, ఎందుకైనా మంచిది ఒకసారి ఆ విక్రమ్కి కాల్ చేస్తే అన్నాడు చిన్నగా. వీరా, చేయి అన్నాడు సీరియస్గా. కాళీ నెంబర్ నుంచి విక్రమ్ నెంబర్కి కాల్ చేశాడు. ఎవరో ఆడలేడీ ఔరత్ లిఫ్ట్ చేయగానే, హలో విక్రమ్ ఉన్నాడా అని అడిగాడు. ఆయన ఫ్యామిలీ మొత్తానికి యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు అంటూ చెప్పేసరికి కాళీ మైండ్ బ్లాక్ అయి, ఏంటి అని అడిగాడు కంగారుగా. అటువైపు నుంచి, ఎన్నిసార్లు చెప్పాలండి, మా సార్కి వాళ్ళ ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయింది, వాళ్ళ పెద్దమ్మాయికి ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయడం లేదని మేం కంగారు పడుతుంటే అని కట్ చేశారు. వీరా, విశిష్ట అక్కడికి వెళ్ళలేదు అన్నట్లు వాళ్ళ ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయింది, వాళ్ళు కూడా విషి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని కంగారు పడుతున్నారు అన్నాడు కాళీ. వాట్, వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యిందా అని అడిగాడు సమీర్ ఆశ్చర్యంగా. అందరూ జాలిగా ఫేస్ పెట్టిన మాపై మాత్రం నో చేంజ్. పైకి లేచి ఫాస్ట్గా బయటికి వెళ్తుంటే అందరూ కూడా తనని ఫాలో అయ్యారు. 5 నిమిషాల్లో సమీర్ ఇంటి దగ్గర నుండి గుడి ముందు కారు ఆగింది. వీరా దిగి తన ఫోన్లో విశిష్ట ఫోటో చూపించి బయట అందరిని అడుగుతున్నాడు, ఏమైనా చూసారా అని. ఇంకా గుడి తెలియకపోవడంతో పెద్దగా జనాలు లేరు. సమీర్ చెయ్యి ఫ్రాక్చర్ కావడంతో తను కారు దిగి అక్కడే నిల్చున్నాడు. ఎవరిని అడిగినా ఉపయోగం లేకపోవడంతో కామ్గా వచ్చి కారు ఎక్కాడు. అసలు ఈ గుడికే వచ్చిందని ఏముంది, ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు కదా. అది విని సుబ్బు సింహతో, అసలు తను ఫేజ్ అని, తను సేఫ్ అని, ఏంటి ఏమైనా యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు కదా, హాస్పిటల్లో వెతికితే బెటర్ ఏమో అనగానే, అయ్యుండొచ్చు, అందుకు ఆస్కారం లేకపోలేదు అంటూ, వీరా, నీ కోపం రాదంటే ఒక మాట చెప్తా చెప్తా అంటున్నాడు సుబ్బు అంటూ తన వైపు చూపించాడు. రే, ఇలా ఇరికిస్తావేంట్రా అని సుబ్బు అనుకుంటూ, అది మరి అంటూ విషయం నెమ్మదిగా చెప్పేసరికి వీర తన వైపే సీరియస్గా చూసి కారెక్కాడు. బతుకు జీవుడా అనుకుంటూ అందరూ ఎక్కేశారు. చుట్టూ హాస్పిటల్స్ ఎంక్వైరీ చేశారు, నో యూజ్. ఎక్కడా విశిష్ట వయసు ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్లు అవ్వలేదు. రాత్రి 10 గంటలు. చాలా హాస్పిటల్స్, గుళ్ళు, బస్ స్టాండ్స్లు అన్నీ జల్లెడ పట్టారు, ఎక్కడ చిన్న ఆధారం దొరకలేదు. వీరా, ఇంటికి వెళ్దాం పదా, ఏమైనా తినేసి మళ్ళీ వద్దామని సమీర్ అనగానే, వీరాకి అప్పటికే కోపం స్థానంలో పెయిన్ వచ్చింది. కళ్ళు మూసినా తెరిచినా విశిష్టాన్ని కనబడుతుంది. పిచ్చెక్కిపోతుంది. ఇంకా తనని చూడలేనేమో అనే ఫీలింగ్ వస్తే తట్టుకోలేకపోతున్నాడు. అందుకే మీరంతా వెళ్ళిపోండి, నా చావు నేను చేస్తా అంటూ పెద్దగా అరిచి కార్ దిగి రోడ్డు పక్కనే ఉన్న ఫుట్పాత్ మీద కూర్చున్నాడు. సమీర్, మీ ముగ్గురు వెళ్ళండి, నేను వీరాతోనే ఉంటా అని కాళీ అనేసరికి వాళ్ళు ముగ్గురు కామ్గా వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళాక సురేఖ ఎదురొచ్చి ఏమైనా తెలిసిందా అని అడిగింది కంగారుగా. సమీర్ లేదు అంటూ డల్గా కూర్చున్నాడు. అసలు భలే ఆశ్చర్యంగా ఉంది, ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడికి రాలేదు, ఎక్కడ చిన్న క్లూ కూడా దొరకలేదు, ఎక్కడికి వెళ్ళినట్టు, పోనీ ఎవరైనా తనని కిడ్నాప్ చేసి ఉంటే అన్నాడు సింహ. అంతే, సమీర్, సూరజ్ అన్నాడు అప్రయత్నంగా. అందరూ ఆశ్చర్యంగా చూసి కదా అన్నారు ఒక్కసారిగా. సమీర్ నిమిషం లేట్ చేయకుండా వెంటనే సూరజ్కి కాల్ చేశాడు. సూరజ్ లిఫ్ట్ చేసి, ఏంటి సమీరు ఇంత సడన్గా ఫోన్ చేసినావు అని అడిగాడు వెటకారంగా. సమీర్, వీరా వైఫ్ విశిష్టాన్ని కిడ్నాప్ చేశావా అని అడిగాడు సూటిగా. నేనా, కిడ్నాపా, నీకేమైనా మెంటలా అని అడిగాడు సూరజ్. సూరజ్, జాగ్రత్తగా చెప్తున్నా విను, నీ మంచి కోసమే. ఒకవేళ నువ్వు నిజంగా విశిష్టాన్ని కిడ్నాప్ చేస్తే తిరిగి అప్పగించు, లేకపోతే వీర నిన్ను చంపేస్తాడు, అది కూడా నువ్వు ఊహించని విధంగా. వాడి మనిషి రూపంలో ఉన్న అది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అన్నాడు సీరియస్గా. ఆహా, వాడు అది అయితే నేను సైతాన్ అంటూ కాల్ కట్ చేశాడు సూరజ్. సింహ, నో డౌట్ విశిష్టాన్ని సూరజ్ కిడ్నాప్ చేశాడు అని సమీర్ చెప్పగానే, తను చెప్పాడా అంది సురేఖ. లేదు, తన మాటల వల్ల అర్థమవుతుంది అంటాడు.
ఇంకా ఆలస్యం దేనికి, వీరాకి విషయం చెప్పు అన్నాడు కంగారుగా సుబ్బు. అంటూ వెంటనే వీరాకి కాల్ చేశాడు. వీరా లిఫ్ట్ చేయగానే వీరా విశిష్టాన్ని ఆ సూరజ్ కిడ్నాప్ చేశాడు అనగానే వీరా పైకి లేచి, అవునా, అయిపోయాడు నా కొడుకు, మీరు కార్ తీసుకురండి అంటూ కాల్ కట్ చేసి, ఖాళీ ఆ సూరజ్ నా జాన్ని కిడ్నాప్ చేశాడంట, ఇవాళతో వాడు చాప్టర్ క్లోజ్ అంటూ తీశాడు వీరా. నెక్స్ట్ డే ఇక్కడ యూకే. ఇక్కడ విమో అంకుల్ ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయిందని తెలుసా లేదా అనేది తర్వాత తెలుస్తుంది. రిసెప్షన్కి అన్ని అరేంజ్మెంట్స్ పూర్తి చేశారు. వైషు నీ శారీ అండ్ జ్యువెలరీ అంటూ బెడ్ మీద పెట్టింది సుచిత్ర. అత్త, ఆఫీస్ నుంచి సురభి, రమ్య అని నా ఫ్రెండ్స్ వస్తారు, పంపించు అనగానే సుచిత్ర ఓకే అంటూ వెళ్ళిపోయింది. 5 నిమిషాల తర్వాత వాళ్ళిద్దరూ వచ్చి వైషు అంటూ హక్ చేసుకొని, సో రేపటి నుంచి నిన్ను అదే మిమ్మల్ని మేడం అని పిలవాలా అని అడిగారు. వైషు పిలిచి చూడండి, తర్వాత మీకేమైనా అయితే నన్ను అనొద్దు అంటూ పంచ్ ఇచ్చింది ఇద్దరి ముక్కుల మీద. ఏంటో ఈ క్రేజీ కాంబినేషన్, నువ్వేమో హాట్ మిర్చి, సార్ ఏమో అమ్ముల్ ఐస్ క్రీమ్, కరిగించేయకు తల్లో అన్నది నవ్వుతూ సురమి. శారీ సూపర్, ఇంకెందుకు కానీ తీసిచ్చింది. శారీ కట్టుకోవడం రాదు, మీరే కట్టాలి అంటూ పల్లికిలించింది వైషు. అవునా, మరి మీ డాడీ స్ట్రిక్ట్ అన్నావు, పండుగలకి ట్రెడిషనల్గా రెడీ అయ్యే వాళ్ళం అన్నావు, అప్పుడు అని అడిగింది శారీ కడుతూ. మా అక్క కట్టేది, చెప్పాగా తను డిజైనర్, చాలా మోడ్రన్గా కట్టేది అని వైషు చెప్పగానే, అవును ఓ మాట అడుగుతా ఏమీ అనుకోగా అంటుంది రమ్య. అస్సలు ఇలా అడగడం నాకు నచ్చదు రమ్య, మీరు అడిగితే కదా నాకు తెలిసేది, ఒకవేళ నేనేమైనా అనుకుంటే మాత్రం నీకు చెప్తానా అంటూ కళ్ళెగరేసింది. సరే, మీ పెళ్ళి కాకముందు సార్ మీ అక్క ఫోటో ఒకటి పెట్టించి తన ఫియాన్సీ అని చెప్పారు. వైషు శారీ స్టెప్స్ పెడుతూ, సురభి ఒక రకంగా సోనా వలనే అలా పెట్టారులే అన్నది. అవును విన్నాను, ఆమె ప్రపోజ్ చేయగానే మా బావ అలా పెట్టాడు అని. ఎంత ఇష్టం ఉండకపోతే సార్ అలా తన ఫియాన్సీ ఫోటో పబ్లిక్గా అందరికీ తెలిసేలాగా పెడతాడు అనుకున్నాం కదే అంటూ సురభి వైపు చూసింది. సురభి అంటూ తలూపింది. మరి ఏ పరిస్థితుల్లో మీ అక్కతో సార్ పెళ్ళి జరగలేదు, నీతో ఎలా? మీ అక్క ఇంకెవరినైనా లవ్ చేసిందా అని అడిగింది నెమ్మదిగా. వైషు మా అక్క గోల్డ్, ఎవరిని లవ్ చేయదు, అసలు ఏం జరిగిందో చెప్తాను, బట్ మీ ఇద్దరు ఎవరికి చెప్పొద్దు అన్నది సీరియస్గా. మేమెందుకు చెప్తాం, నో వే అన్నారు ఒక్కసారి. అక్కకి అసలు పెళ్ళి ఇష్టం లేదు, తన గోల్ వేరే, అందుకే నన్ను ఒప్పించి తను ఒప్పుకుంది. నాకు బావంటే ఇష్టం కాబట్టి అడ్డు చెప్పలేదు అంటూ చపాతీ చేసినంత ఈజీగా అబద్ధం చెప్పేసింది. ఇద్దరు అవునా అంటూ నోరు తెరిచారు. వైషు ఇద్దరి నోళ్ళు మూస్తూ, అవును, నేను ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు మా అక్క నాతో వస్తుంది, అప్పుడు మీకే తెలుస్తుంది అన్నది నవ్వుతూ. మరి సారు తన ఇష్టపడిన అమ్మాయి తన ముందే తిరిగితే ఊరుకుంటారా? బావకి ఇప్పుడు కేవలం నేనంటేనే ఇష్టం అంటూ కళ్ళెగరేసింది వైషు. అవును మర్చిపోయా, నిన్న ఆ సోనా హ్యాపీ బర్త్డే కదా, అందరూ వచ్చారు సార్తో సహా, మొన్న రాలేదు, వస్తానన్నావు అనగానే, అవును నేను వద్దామంటే అత్త వద్దన్నది, అందుకే ఆగిపోయా అంటుంది. హోహో గుడ్ గుడ్, సరే చూసుకో అంటూ అద్దం ముందు నిల్చోబెట్టింది సురభి. వైషు అటు తిరిగి ఇటు తిరిగి చూసుకుంటూ, పర్లేదు మా అక్క అంత కాకపోయినా బాగానే కట్టావు అన్నది. సురభి అబ్బో అంటూ కూర్చోబెట్టి హెయిర్ దువ్వుతూ, టామ్ బాయ్ కొంచెం హెయిర్ పెంచితే ఏమవుతుంది, చక్కగా జడ వేసేదాన్ని అంటూ మోడ్రన్గా హెయిర్కి క్లిప్స్ పెట్టి వదిలేసింది. వైషు మేకప్ వేసుకొని రెడీ అయ్యి, ఎలా ఉన్నాను అంటూ నవ్వింది. సిద్ధు సార్ అంత కాకపోయినా సర్లే బాగున్నావు అని రమ్య అనగానే, ఏ ఊరుకోవే, అలా ఏం కాదు, సిద్ధు సార్కి పోటీగా రెడీ అయ్యావంటూ మెటికలు విరిచింది. ఈలోపు డోర్ నాక్ చేసిన సౌండ్ అవుతుంటే రమ్య వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా సూట్లో సిద్ధు బావ, చూడడానికి 2 కళ్ళు చాలనంత హ్యాండ్సమ్గా లోపలికి వచ్చి, ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటూ ఇద్దరు వైపు చూశాడు. ఇద్దరు నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. సిద్ధు డోర్ లాక్ చేసి వైషు దగ్గరకు వచ్చాడు. వైషు సిద్ధు చేతిలోని గిఫ్ట్ ప్యాక్ తీసుకొని, నాకేనా అని అడిగింది. వైషు కొంచెం కూడా మారవు కదా, నేను ఎంత ఫీల్తో వచ్చాను అంటూ ఫేస్ సీరియస్గా పెట్టాడు సిద్ధు. లైట్లే బావా, నాకు అలా ఉండటం రాదు, ఏదైనా ఫేస్ టు ఫేస్ అనగానే, హో అవునా అంటూ తన లిప్స్ అందుకొని ఊపిరాడకుండా కిస్ చేసి వదిలాడు. వైషు గట్టిగా ఊపిరి పీల్చుకొని, యూ ఇడియట్, ఎద్దు దున్నపోతూ అంటూ జుట్టు పీకింది. సిద్ధు తనని గోడకి లాక్ చేసి, ఏదైనా ఫేస్ టు ఫేస్ అన్నాను, నాకు తెలిసి ఫేస్ టు ఫేస్ అంటే
ఇదే మరి అంటూ మెడ మీద ముద్దులు పెట్టాడు. బావా వద్దులు మేకప్ పాడైపోతుంది అంటూ తోసింది వైషు. ఏయ్ రౌడీ బేబీ అంటూ పైకి లేపి గిరగిరా తిప్పి కిందికి దింపి ఐ లవ్ యూ అంటూ హక్ చేసుకున్నాడు. వైషు తనని తోసి చెప్పావుగా ఇంక వెళ్ళు అన్నది నవ్వుతూ. ఏయ్ నేను చెప్పానే నీ ఆన్సర్ ఏది అంటూ నడుంపై గిచ్చాడు సిద్ధు. వైషు అంటూ రుద్దుకుంటూ వైషుకి ఏది వెంటనే చెప్పే అలవాట్లేదు. ఇంకా దొబ్బై అంటూ డోర్ తీసి బయటికి లాక్కెళ్ళింది. సిద్ధు నవ్వుతూ నీ అలవాట్లన్నీ మారుస్తా నీ ఎగ్జామ్స్ అవ్వని అంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు బీటెక్ పాప సిగ్గుపడింది. తన ఫోన్లో ఏదో మెసేజ్ వచ్చినట్లు అలర్ట్ రాగానే వెళ్ళి ఓపెన్ చేసింది ఫ్రమ్ అన్నోన్ నంబర్ నుంచి. వాట్సాప్లో సిద్ధు సోనాల ఫోటోలు. ఒకటి నవ్వుకుంటూ రెండోది సిద్ధు సోనాని హక్ చేసుకొని ఉన్నది. అంతే వైశ్య మొహంలో నవ్వు సిగ్గు ఒకేసారి మాయమైపోయాయి. వెంటనే సేమ్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. వైషు లిఫ్ట్ చేయగానే అవతల నుంచి ఎవరో మగ జెంట్స్ వాయిస్. చూసావుగా వైష్ణవి నీ బావ చేసే పనులు, వాడు ప్లే బాయ్. ముందు మీ అక్కని ఇష్టపడ్డాడు, తర్వాత నువ్వు, ఇప్పుడు నీతో పాటు ఆ సోనా. నిన్న నువ్వు రాలేదు కానీ ఆమె గారి బర్త్డే పార్టీకి అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీ బావ ఆమె కలిసి డిన్నర్ చేయడం, ఆ నవ్వుకోవడం హక్ చేసుకోవడం, అబ్బో పాపం మీ అక్క తప్పించుకుంది, నువ్వు బలయ్యావు అన్నాడు. వైషు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరెవరు అని అడిగింది. ప్రస్తుతానికి నీ శ్రేయోభిలాషిని అంటూ కాల్ కట్ చేశాడు. వైషు షాక్ అయింది. డోర్ క్లోజ్ చేసి గబగబా గిఫ్ట్ ప్యాక్ తీసింది. ఒక చిన్న వ్యాలెట్ విత్ స్టోన్స్. దాని మీద నేమ్ స్టిక్కర్ టు మై లవ్లీ వైఫ్ వైష్ణవి అని ఉంది. వైషు కళ్ళు తుడుచుకుంటూ ఆ గిఫ్ట్ని తీసి దాచేసింది. సుచిత్ర డోర్ తీసుకొని వచ్చి రెడీనా బంగారం అని అడిగింది. హా అత్త అంటూ ఫాస్ట్గా వెళ్ళి కళ్ళకి పౌడర్ రాసి సుచిత్ర వైపు తిరిగింది. సూపర్ సిద్ధుగాడేం పనికిరాడు ఇవాళ నా బంగారం ముందు అంటూ ముద్దు పెట్టుకొని తీసుకెళ్ళింది. వాళ్ళ ఇంటి పక్కనే ఫంక్షన్. స్టేజ్ మీదకి వెళ్ళడానికి సిద్ధు రెడీగా ఉన్నాడు. స్టేజ్ దగ్గరికి వెళ్తుంటే సుచిత్ర వైషు డల్గా ఉండటం చూసి ఆర్ యూ ఆల్ రైట్ వైషు అని అడిగింది అనుమానంగా. అత్తా అంటూ తన ఫోన్లో ఫోటోలు చూపించింది. అది చూసి సుచిత్ర కోపం అమాంతం పెరిగిపోయింది. ఏదో అనబోయేంతలో అత్త ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు, ఇలా కాదు, ఫస్ట్ మన ఫంక్షన్ ముఖ్యం. మామయ్య చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు, చూడు ఎంత హ్యాపీగా ఉన్నారో అంటూ సిద్ధుకి బ్లేజర్ చలి చేస్తున్న సురేంద్రాని చూపిస్తూ అంది. అందుకని వీడు దాన్ని హక్ చేసుకుంటే చూస్తూ ఊరుకుంటున్నా. చూడు వైషు నేను ఎక్కడ మన ఇండియన్ కల్చర్ని మర్చిపోను. ఒక అబ్బాయి తన చెల్లినో తల్లినో భార్యనో హక్ చేసుకోవాలంతే కానీ ఇలా ఎవ్వత్తిని పడితే దాన్ని కాదు. సిద్ధుకి అవే చెప్పి పెంచాను. ఏదో జరిగింది. ఆ సోనా చచ్చింది నా చేతిలో అంటూ కోపంతో వెళ్ళిపోతుంటే అయ్యో అత్తా నీకు ఆవేశం తప్ప ఆలోచన లేదు. సెకండ్ మన ప్రాజెక్టు, దానికోసం బావ చాలా కష్టపడుతున్నాడు అండ్ ఆ సోనానే ఆ ప్రాజెక్ట్ని లీడ్ చేస్తుంది. ఆ ప్రాజెక్ట్ అయిపోని అప్పుడు చెప్దాం దాని సంగతి అన్నది నవ్వుతూ. వైషు నీకు తెలుసుగా నా సంగతి, ఏదైనా ఫేస్ టు ఫేస్. ఈ ప్రాజెక్ట్ కన్నా నాకు మీ ఇద్దరి లైఫ్ ముఖ్యం అనగానే అత్త నేను డల్ అయింది బావ దాన్ని మరీ అంతలా నమ్మడం ఏంటి అని. అసలు నాకు వదిలే, ఐ విల్ హ్యాండిల్ ఇట్, నువ్వేం జరగనట్టు నార్మల్గా ఉండు అంటూ వెళ్ళి సిద్ధు చెయ్యి పట్టుకుంది. ఇద్దరూ కలిసి నవ్వుతూ స్టేజ్ ఎక్కారు. సుచిత్ర సురేంద్ర వాళ్ళిద్దరినీ కూర్చోపెట్టారు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న సోనా ఎవరికో ఫోన్ చేసి నేను చెప్పింది చేసావా లేదా అని అడిగింది కంగారుగా. అవతల నుంచి ఫొటోస్ మాత్రమే కాదు ఫోన్ కూడా చేసి మాట్లాడాను అనగాని సోనా దెన్ వాట్ హెల్ ఈజ్ గోయింగ్ ఆన్ హియర్. ఆ దయ్యం నవ్వుతుంది. అసలు తప్పు నాది నిన్ను నమ్మడం అంటూ ఫోన్ కట్ చేసింది. సురేంద్ర మైక్ తీసుకొని హాయ్ లేడీస్ అండ్ జెంటల్మెన్, వెల్కమ్ టు మై సిద్ధేశ్వర్ రిసెప్షన్. ఇక్కడ ఉన్న మన ఇండియన్స్ అండ్ మన తెలుగు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్లీజ్ కమ్ టు స్టేజ్ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ బ్లెస్సింగ్స్ టు దెమ్ అన్నాడు. ఆ తర్వాత ఒక్కొక్కరు రావడం, వాళ్ళిద్దరికీ విషెస్ చెప్పి ఫొటోస్ దిగి వెళ్ళిపోతున్నారు. అరగంట తర్వాత సీతు వైషు నీకు కంఫర్ట్గానే ఉంది కదా అని అడిగాడు చిన్నగా. ఏ బావా ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు, నీకు శారీ అలవాటు లేదు కదా, పైగా అన్నేజ్ జ్యువెలరీ, పైగా మెడలో దండలు, అందుకు అడుగుతున్నా అనగానే బావా అదంతా పెళ్ళికి ముందు, బట్ నాట్ నౌ, నాకు ప్రాబ్లం ఏం లేదు అన్నది నవ్వుతూ. సరే నాకు రిప్లై ఎప్పుడు ఇస్తావు అంటాడు సిద్ధు. దేనికి? అదే ప్రపోజ్ చేశా కదా అని సిద్ధు అనగానే వైషు ఈజ్ లైక్ అ వెరీ వాల్యుబుల్ డైమండ్, అంత ఈజీగా దొరకదు. సరే నీ లక్ కొద్దీ దొరికింది, దాన్ని ముందు జాగ్రత్తగా దాచుకో, ఎక్కడా పోగొట్టుకోకుండా అన్నది.
అంటే అని అడిగాడు సిద్ధు ఆశ్చర్యంగా. ఈలోపు ఆఫీసు స్టాఫ్ రావడం చూసి వైషు సరే తర్వాత మాట్లాడుకుందాం అన్నది. స్టాఫ్లో కొంతమంది గిఫ్ట్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. లాస్ట్కి సోనా, షాన్, వనమాలి, సురభి, రమ్య వచ్చారు. అప్పుడే అక్కడికి వచ్చిన అనిరుద్ సోనా చెవులకి ఉన్న ఇయర్ రింగ్స్ చూసి షాక్ అయ్యాడు. వెంటనే సిద్ధు దగ్గరికి వెళ్ళి తన చెవిలో రే ఆ ఇయర్ రింగ్స్ ఆ అమ్మాయి పెట్టుకుంది ఏంట్రా అని అడిగాడు కంగారుగా. ఎంత చిన్నగా అడిగినా వైషు చెవిలో పడింది. ఏ అమ్మాయి అని అడిగాడు అందరి వైపు చూస్తూ. అనిరుద్ అదేరా సోనా అనగానే సిద్ధు షాక్ అయి సోనా వైపు చూశాడు. అవును తను వైషు కోసం కొన్నవి సోనా దగ్గరికి ఎలా అనుకున్నాడు. వైషు సోనా వైపు చూసి ఏంజిల్ లాగా రెడీ అయి వచ్చింది డెవల్ అనుకుంది కోపంగా. సుచిత్ర సోనాని స్టేజ్ మీద చూసి గబగబా వచ్చింది. సోనా వైషుని హక్ చేసుకొని కంగ్రాట్స్ డియర్ అన్నది నవ్వుతూ. వెల్కమ్ అన్నది వైషు నవ్వుతూ. సోనా సిద్ధు దగ్గర చేయి చాపి కంగ్రాచులేషన్స్ సార్ అన్నది నవ్వుతూ. సిద్ధు చూపంతా సోనా పెట్టుకొచ్చిన ఇయర్ రింగ్స్ మీదే. సుచిత్ర సిద్ధు అలా చూడడం చూసి ఒరేయ్ ఎద్దు పక్కనే నా బంగారాన్ని పెట్టుకొని దాన్ని చూస్తావేంట్రా అది కూడా నోరు తెరిచి అంటూ కోపంగా వచ్చేసింది. సోనా పాప కూడా తన బ్యూటీకి పడిపోయాడు. ఎండి బాబు అనుకుంది. అవి ఆ ఇయర్ రింగ్స్ అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. సోనా నవ్వుతూ నిన్న నైట్ మీరే గిఫ్ట్గా ఇచ్చారు కదా సార్ అంటూ చెయ్యి పట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చింది. సిద్ధు బావ ఆ షాక్తో చెయ్యి ఊపుతూ ఉన్నాడు. వైషుకి మ్యాటర్ అర్థమైంది. సుచిత్ర ఆంటీకి బీపీ పెరిగిపోయింది. సుచిత్ర రెండు చేతులని విడదీసి సోనా వెళ్ళు డిన్నర్ చేయండి అందరూ అని కానీ అందరూ వెళ్ళిపోయారు. కిందికి వెళ్ళాక సుచిత్ర కావాలని సోనాకి కాలు అడ్డం పెట్టింది. సోనా కింద పడగానే అయ్యో ఏంటి అలా పడిపోయావు అంటూ లేపి వెళ్ళి కూల్ డ్రింక్ తెచ్చి ఇచ్చింది. తీసుకో అంటూ చేతికిచ్చి కావాలని డ్రెస్ మీద ఉంపేసింది. కొత్త డ్రెస్సు మొత్తం పాడైపోయింది. ఏదో ఆలోచిస్తున్న సిద్ధుతో వైషు తన చేయి పట్టుకొని బావా నువ్వు ఇందాక నా గిఫ్ట్ ఇచ్చావే అది చాలా బాగుంది అన్నది నవ్వుతూ. ఏం గిఫ్ట్ అని అడిగాడు కంగారుగా. స్టోన్స్తో డెకరేట్ చేసిన వ్యాలెట్ అని వైషు అనగానే ఓ నో అది నీకొచ్చిందా అని అడిగాడు ఆశ్చర్యంగా. చెల్లాయి జస్ట్ ఎ మినిట్ అంటూ సిద్ధుని పక్కకి తీసుకెళ్ళి నిలువుగాడిద వైషు కోసం కొన్న అంత కాస్ట్లీ గిఫ్ట్ సోనాకి ఎందుకు ఇచ్చి చచ్చావు అని అడిగాడు అనిరుద్ కోపంగా. అదేరా నాకు అర్థం కాలేదు. నిన్న నేను నీ దగ్గర నుంచి డైరెక్ట్గా సోనా బర్త్డే పార్టీకి వెళ్ళా. నాకు చెప్పనే లేదు అన్నాడు అనిరుద్. హే విను అసలు నాకు వెళ్ళాలని లేదు. వైషుని మమ్మీ వద్దన్నది. సోనా పదే పదే కాల్ చేయడంతో ఏదో ఫార్మల్గా కలిసి విష్ ఇద్దామని వెళ్ళాను. వెళ్తూ వెళ్తూ గిఫ్ట్ తీసుకొని వెళ్ళాను. ఆ గిఫ్ట్ వైషుకి కొన్న ఆ ఇయర్ రింగ్స్ సోనాకి మారిపోయాయి అన్నాడు సీరియస్గా. అవునా అరే నాకెక్కడో కొడుతుందిరా ఇదంతా సోనా ప్లాన్ ఏమో అని. ఏ సోనా చాలా మంచి అమ్మాయిరా తన గురించి అలా అలా అనేస్తావు అంటాడు సిద్ధు. అవునా అంత కాస్ట్లీ గిఫ్ట్ చూశాకైనా నాకెందుకు సార్ అని అనలేదా అని అడిగాడు వెటకారంగా. సిద్ధు ఏదో చెప్పబోతుంటే సురేంద్ర వచ్చి మీ కబుర్లో ఆపండి అనిరుద్ నువ్వు వెళ్ళి డిన్నర్ అరేంజ్మెంట్స్ చూడు అని కానీ సిద్ధు నువ్వు మన స్టాఫ్ సంగతి చూడు అనేసి వెళ్ళిపోయాడు. సిద్ధు ఓకే డాడ్ అంటూ వైషు దగ్గరికి వెళ్ళి తన మెడలో దండ ఇచ్చి నేను వెళ్ళి మన స్టాఫ్కి డిన్నర్ అరేంజ్మెంట్స్ చూసొస్తా వాళ్ళందరూ అయ్యాక మన ఇద్దరం తిందాం సరేనా అంటూ వెళ్ళిపోయాడు. అనిరుద్ తన వెనకే వెళ్ళి రే సోనాకి విషయం చెప్పి ఆ ఇయర్ రింగ్స్ వాపస్ తీసుకో అన్నాడు సీరియస్గా. చీ ఆఫ్టర్ ఆల్ 30 lakhs కోసం తన ముందు నా వాల్యూ తగ్గించుకోమంటావా అని సిద్ధు అనగానే డబ్బుల కోసం కాదురా వాటి కోసం నువ్వు ఎలా తిరిగావో నాకు తెలుసు. వైషుకి మాత్రమే అవి సొంతం అవ్వాలి అన్నాడు సీరియస్గా. నువ్వు చెప్పింది కరెక్టే కాదనను బట్ అలా అడిగి సోనాని ఇబ్బంది పెట్టలేను. నీకు తెలుసు నా గురించి ఎవరిని బాధ పెట్టను అంటూ వెళ్ళిపోయాడు. అనిరుద్ తలరుద్దుకుంటూ ఇలా కాదు అనుకుంటూ స్టేజ్ పైన వైషు ఒక్కతే ఉండటం చూసి తన దగ్గరికి వెళ్ళాడు. చెల్లాయి నిన్నొకటి అడుగుతా అన్నాడు 2 అడుగులు దూరంగా నిల్చొని. ఒకటి కాకపోతే 2 అడుగు అంది వైషు. సదరు సోనా మీద నీ అభిప్రాయం అని అడిగాడు నెమ్మదిగా. సదభిప్రాయమే ఏ అంది వైషు. అంటే నీకెలా చెప్పాలో అని అనిరుద్ధ్ అనగానే నోటితో చెప్పు అంది. షూ ఆంటీకి తగ్గ కోడలువే అసలు మ్యాటర్ చెప్పేస్తా. ఆ సోనా పెట్టుకున్న ఇయర్ రింగ్స్ సిద్ధు నీకని కొన్నాడు అండ్ నీకిచ్చిన ఆ గిఫ్ట్ ఆ పిల్లకి కొన్నాడు. కానీ వైషు హో అంటూ పట్టించుకోకుండా ఫోన్ చూస్తుంటే ఈ రౌడీ పిల్ల వాటి కాస్ట్ తెలుసా ఇండియన్ రూపీస్లో దాదాపు 30 లక్షలు. ఆహా అంది వైషు.
నేను అంత షాకింగ్ న్యూస్ చెప్తే ఇంత సింపుల్గా తీసుకుంటావే, ఆర్ యూ క్రేజీ అని అడిగాడు ఆశ్చర్యంగా. అసలు అంత కాస్ట్లీ గిఫ్ట్ తీసుకోమని సలహా ఇచ్చిన లఫంగి నువ్వే కదా అంది వైషు. ఇచ్చింది నేనే, బట్ నా పేరు అనిరుద్, లఫంగి కాదు అంటూ మొహం చిన్నబుచ్చుకున్నాడు. నాకు తెలిసి ఏ అమ్మాయి అయినా అబ్బాయి చూపించే కేరింగ్కో లేకపోతే వాళ్ళ గట్స్కో ధైర్యానికో ఫిదా అయిపోయి లవ్లో పడతారంతే కానీ కాస్ట్లీ గిఫ్ట్స్ చూసి కాదు. ఈ విషయం తెలియని నువ్వు అలా సలహా ఇచ్చావని అలా అన్నాను అంటూ చురుకు అంటించింది. అనిరుద్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే అన్నాయి ఫ్రెండ్స్ అంటూ చేయి చాపింది వైషు. అనిరుద్ నవ్వుకుంటూ వచ్చి చెయ్యిచ్చి ఆల్వేస్ నీ సేవలో ఈ అన్నయ్య, ఇప్పుడే వస్తా ఉండు అని వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఏం ఘనకార్యం చేయబోతున్నావు అంటూ నవ్వింది. ఇప్పుడు చెప్పను అంటూ డైరెక్ట్గా సోనా దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీతో 2 నిమిషాలు పర్సనల్గా మాట్లాడాలి అని అడిగాడు అనిరుద్. సోనా పక్కకొచ్చి చెప్పండి అన్నది. మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. చెప్పడం వలన మీరు బాధపడొచ్చు, అయినా చెప్పక తప్పదు. మీరు పెట్టుకున్న ఇయర్ రింగ్స్ సిద్ధు తన వైఫ్ కోసం కొన్నాడు. బై మిస్టేక్స్ అవి మీ దగ్గరకు వచ్చాయి. అవి తిరిగి అడగటానికి సిద్ధు మొహమాటి పడుతున్నాడు. అందుకే నేనే అడుగుతున్నా. మీకు అవి నచ్చి ఉండొచ్చు, బట్ ఏమనుకోకుండా తిరిగి ఇచ్చేయండి అని చెప్పడం ఆపాడు. అయ్యో అవునా, నాకు వాటి గురించి తెలీదు, అందుకే నాకు డౌట్ రాలేదు అన్నది నవ్వుతూ. నేను కాస్ట్ గురించి చెప్పడం లేదు మేడం, వాటి కోసం మేము చాలా చోట్ల తిరిగి కష్టపడి వెతికి కొన్నాము, అందుకు అడుగుతున్నాను కానీ. ఓకే అండి, మీరు చెప్పాల్సింది చెప్పారు, నేను చేయాల్సింది చేస్తాను అంటూ వెళ్ళిపోయింది. ఇంతకీ ఏంటి ఆ మాటలకి అర్థం, ఇస్తుందనా ఇవ్వదనా అనుకుంటూ వెళ్ళిపోయాడు అనిరుద్. ఆ రోజు నైటు ఇంటికి వెళ్ళాక సుచిత్ర ఇద్దరికి దిష్టి తీసింది. సురేంద్ర ఇంకా రాలేదు. వైషు బంగారం నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ తనని పంపించి సిద్ధు చేయి పట్టుకొని బరబరా లాక్కెళ్ళింది. ఏరా నీకేమైందిరా, పిచ్చి కానీ పట్టిందా అని అడిగింది కోపంగా. ఏంటి మామ్ ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు అని అడిగాడు సిద్ధు ఆశ్చర్యంగా. అరవటం కాదు, కొట్టాలి. ఆ సోనని ఎందుకు అలా చూస్తున్నావు అని అడుగుతుంది. నేనెలా చూశాను అని అడిగాడు సిద్ధు అర్థం కానట్టు. సిద్ధు, పెళ్ళికి ముందు నీ మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవు, అలాంటిది పెళ్ళై 2 నెలలు కూడా కాలేదు, నువ్వు ఇలా చేయడం ఏమీ బాగోలేదు. ఆ సోనాని స్టేజ్ మీద చూసి ఆ చూపులేంట్రా అని అడిగింది కోపంగా. హో అదా అనుకొని అమ్మో ఇయర్ రింగ్స్ సంగతి చెప్తే ఇక్కడే పాతేస్తుంది అనుకుంటూ, అదా తను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ భలే ఉన్నాయి, వాటిని చూశాను అన్నాడు తడబడుతూ. నమ్మమంటావా అని అడిగింది అనుమానంగా. ప్రామిస్ మమ్మీ, నేను చూసింది కేవలం ఇయర్ రింగ్స్ని మాత్రమే, సోనాని కాదు. అండ్ ఐఎమ్ మ్యారీడ్. నా వయసుని పక్కన పెట్టుకొని నేనెందుకు తనని చూస్తాను అంటూ వెళ్ళిపోయాడు. సుచిత్ర అవును ఫోటో సంగతి అడగలేదే అంటూ తన వెనకే వెళ్ళింది. సురేంద్ర వచ్చి శుచి నీ చేత్తో బటర్ మిల్క్ చేసిస్తే తాగేసి పడుకుంటా బాగా అలసిపోయాను అంటూ సోఫాలో సెటిల్ అయ్యాడు. వైషు డ్రెస్ మార్చుకొని బయటకొచ్చి సురేంద్ర పక్కన కూర్చుంది. సురేంద్ర తన తల నిమిరి ఇంకా పడుకోలేదా బంగారం అని అడిగాడు ప్రేమగా. లేదు మామ, మమ్మీకి కాల్ చేసి మాట్లాడి పడుకుంటా అన్నది. హో గుడ్ అన్నాడు సురేంద్ర. సుచిత్ర ఫోన్ మాట్లాడుతూ అందరికీ బటర్ మిల్క్ ఇచ్చింది. చాలా బాగా జరిగింది, మీరు వస్తే ఇంకా బాగుండేది వదిన. ఇదిగో వైషుతో మాట్లాడు అంటూ ఫోన్ ఇచ్చింది. వైషు ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళి గౌతమితో చాలాసేపు మాట్లాడి పెట్టేసింది. ఆ తర్వాత ఏదో ఆలోచిస్తూ తన రూమ్లోకి వెళ్తుంటే సుచిత్ర, వైషు ఇక నుంచి నువ్వు బావ రూమ్లో పడుకో బంగారం అనేసి వెళ్ళిపోయింది. వైషు సరేనని వెళ్ళి సిద్ధు రూమ్ డోర్ నాక్ చేసింది. సిద్ధు ఓపెన్ చేసి రా అంటూ పిలిచి, ఏంటో మేడం గారికి నా మీద ఇంత దయ కలిగింది అన్నాడు నవ్వుతూ. బావా నీకు సోఫా కంఫర్టే కదా అన్నది చుట్టూ చూస్తూ. దేనికి అన్నాడు హస్కీగా. నువ్వు చాలా ఎక్కువ ఊహించుకోకు, వెళ్ళి సోఫాలో పడుకో, అత్త నన్ను ఇక్కడే పడుకోమంది అంటూ బెడ్డెక్కింది. ఓసి ముద్దు, ఇక్కడెందుకు పడుకోమందో తెలుసా అంటూ వైషు పక్కన చేరి బుగ్గ మీద కొరికాడు. వైషు బుగ్గ రుద్దుకుంటూ, తెలుసు, కానీ నువ్వు ఇక్కడే పడుకో, నేను సోఫాలో పడుకుంటా అని లేవబోతుంటే సిద్ధు తనని లాగి జుట్టు సవరించి, ఏయ్ రౌడీ బేబీ ఎక్కడికి, నా గుండెల్లో ప్లేస్ కొట్టేశావు, ఇంకా నీ గుండెల్లో నాకెప్పుడు ప్లేస్ ఇస్తావంటూ లిప్స్ అందుకున్నాడు. 2 నిమిషాల తర్వాత వదిలి తనని హక్ చేసుకొని, ఏంటో కారణం తెలియదు కానీ నిన్ను చూస్తేనే చిరాగ్గా ఉండేది,
అలాంటిది ఇప్పుడు నిన్ను చూడకపోతే పిచ్చెక్కుతుంది. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు. లవ్ యూ మై డియర్ రౌడీ బేబీ అన్నాడు సీరియస్‌గా. వైషు తనని విడిపించుకొని చెప్పడం అయితే ఇంక వెళ్ళి పడుకో అన్నది ఇంకా సీరియస్‌గా. నీ పని ఇలా కాదే చెప్పాక ఎగ్జామ్స్ అవ్వని అప్పుడు నీకు ఇష్టమున్నా లేకపోయినా అంటూ తలకి ఢీ కొట్టి వెళ్ళి సోఫాలో పడుకుండిపోయాడు సిద్ధు. సో మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అండ్ విశిష్ట కాల్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీకి నెంబర్స్ కలవలేదు అండ్ వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యాయి అని తెలిసింది. కానీ మరి వైషు చేస్తే గౌతమి ఎలా మాట్లాడింది? సో ఇక్కడ ఏదో ఉంది. సో చూద్దాం మరి నెక్స్ట్ ఎపిసోడ్లలో ఏం జరిగింది అనేది. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.